వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనము చాక్లెట్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఎటువంటి బీటర్ అనేది వాడకుండా సింపుల్గా మనం చాక్లెట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా ఒక క్రీమ్ కనుక చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము సింపుల్గా అప్పటికప్పుడు కేక్ అనేది డెకరేషన్ చేసుకోవచ్చండి. మనము చాక్లెట్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక బౌల్ అనేది తీసుకొని దాంట్లో ఒక 1 కప్పు కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అనేది యాడ్ చేసుకొని, ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 1½ కప్పు మిల్క్ అనేది తీసుకున్నానండి. నేను కాచి చల్లార్చిన పాలనేది తీసుకున్నాను. పచ్చి పాలు కూడా తీసుకోవచ్చండి. ఇది ఇప్పుడు పాలనేది యాడ్ చేసుకున్నాక ఎక్కడ ఉండలేకుండా ఇలా మిక్స్ చేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన బౌల్ అనేది పెట్టేసుకొని మనం విస్కర్‌తో బాగా ఇలా విస్క్ చేసుకుంటూ మన చాక్లెట్ క్రీమ్ అనేది కుక్ చేసుకోవాలండి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోనే మనము ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. బటర్ అనేది ఇక మెల్ట్ అయ్యే వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూనే మనం క్రీమ్ అనేది కుక్ చేసుకోవాలండి. చూడండి బటర్ అనేది మెల్ట్ అయిపోయిందండి. మన చాక్లెట్ క్రీమ్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చాక్లెట్ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. దీన్ని మనం బ్రెడ్ పైన కూడా అప్లై చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.